ఢిల్లీలోని రామ్లీలా మైదానం వేదికగా దీక్ష కొనసాగిస్తున్న బాబా రామ్దేవ్ కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లు విమర్శిస్తే నల్లధనం, అవినీతి నిర్మూలనకు సహకరించని పార్టీలకు ఓటేయరాదని ప్రజలను కోరతామని హెచ్చరించారు. 3 రోజుల దీక్ష తర్వాత తదుపరి ఉద్యమ కార్యాచరణ వెల్లడిస్తారని ప్రకటించిన ఆయన దాన్ని నేటికి వాయిదా వేశారు. జైలు భరో ఆందోళనకు సంకేతాలిచ్చారు. తన దీక్ష జైలులోనే ముగుస్తుందని అన్నారు. భారీ విప్లవం ప్రారంభం కానుందని, తనతో పాటు జైలుకు వెళ్లేందుకు మద్దతుదారులంతా సంసిద్ధులై ఉండాలని పిలుపునిచ్చారు. देशों में जमा काला धन इसी पार्टी या इसके द्वारा संरक्षित लोगों का है जो इनको आपत्ति है। ये पूरा हिंदुस्तान बस यही आवाज जा जा करके घर घर बता दे। हमने पहले अपना एजेंडा बताया